హాయ్ దిస్ ఇస్ వెంకీ స్క్వాడ్. ఈరోజు మన మయన్మార్ దేశం ఇండియాకి ఏ విధంగా సహాయం చేస్తుందో ఫుల్గా తెలుసుకుందాం. మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను మీకోసం ప్రామిస్ చేస్తున్నాను, తప్పకుండా మీకు ఉపయోగపడే వీడియోలు అయితే ఫ్యూచర్లో తీసుకొస్తాను పర్ఫెక్ట్ కంటెంట్తో. ఎందుకంటే నేను బాగా రివ్యూ చేసి మీ అందరి కోసం మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను. వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మయన్మార్ దేశం ముఖ్యంగా ఇండియాకి ట్రేడింగ్, సెక్యూరిటీ, రోడ్స్ అండ్ ఎనర్జీ ఈ విషయాల్లో చాలా బాగా సహాయం చేస్తుంది. అందులో మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందుగా కనెక్టివిటీ అండ్ రోడ్స్ అండ్ ట్రేడింగ్స్. మయన్మార్ వల్ల ఇండియా ట్రేడింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే చెప్తాను చూడండి. మనం ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే సముద్ర మార్గం లేదా వాయు మార్గంలో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మధ్యలో మనకి మయన్మార్ ఉండడం వల్ల ఇండియా నుంచి మయన్మార్ నుంచి థాయిలాండ్ వరకు ఇప్పుడు ఇంటర్నేషనల్ హైవే ఉంటుంది. దీంతో మనకి సులభంగా ట్రేడింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రేడింగ్ మాత్రమే కాకుండా చాలా విషయాల్లో మనకి సహాయం చేస్తుంది, ప్రయాణించడానికి, టూరిజం కానీ ఇంకా చాలా విషయాల్లో. నెంబర్ 2, సెక్యూరిటీ. మయన్మార్ అనేది ఇండియాకి బోర్డర్ సెక్యూరిటీ అండ్ టెర్రరిజం కంట్రోల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి మయన్మార్ దేశం, ఇండియా రెండు కలిస్తే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేది చాలా బాగా సేఫ్గా ఉంటాయి. ఈ మయన్మార్ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ బార్డర్లో ఉంటుంది కాబట్టి మనకు చాలా వరకు స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. నెంబర్ 3, న్యాచురల్ రీసోర్సెస్ అండ్ ఎనర్జీ. మయన్మార్ దేశంలో గ్యాస్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ చాలా ఉన్నాయి. ఈ దేశం మనకి వీటిలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకటి బాగా ఆలోచించండి, మనం ఇలాంటి న్యాచురల్ రీసోర్సెస్ కోసం ఎక్కడ ఇరాను లేదంటే చాలా దూరంలో ఉన్న వెనిజులా కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పక్క దేశమైన మయన్మార్లోనే ఇంకో ఎంతో దగ్గరగా ఉండడం వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎనర్జీ అవసరాలకు అయితే మనకు దాదాపు 200 కిలోమీటర్స్ కంటే కూడా దగ్గరలోనే ఉంటుంది. నెంబర్ 4, యాక్ట్ ఈస్ట్ పాలసీ. సౌత్ ఈస్ట్ ఆసియాతో మన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఈ పాలసీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్కి అయినా సరే, ట్రేడింగ్కి అయినా సరే ఈ దేశం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మయన్మార్ మనం చిన్న దేశమే అనుకుంటున్నాం, కానీ ఈ దేశం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మయన్మార్ దేశం మన ఇండియాకి అతిపెద్ద స్ట్రెంగ్త్ అనమాట. ఇంకా ఇలాంటి ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో మీరు కూడా ఒకసారి సజెషన్స్ ఇవ్వండి.